అండ్ మూవీ రిలీజ్ అయిన తర్వాత, 'శంబాల' రిలీజ్ అయిన తర్వాత ఇంత పెద్ద సక్సెస్ అయింది. మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏది? ఎవరి నుంచి వచ్చింది? నా వైఫ్. షీ ఈస్ వెరీ బిగ్ క్రిటిక్ అండి. మేఘనా గారు కాంప్లిమెంట్ ఇవ్వడం అనేది చాలా విషయమే. ఎందుకంటే మీరు మేడం అసలు మీ ఇద్దరు కప్పుల్ని 2 కళ్ళు చాలవని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇందాక మన ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వక ముందు మా టీంలో ఒక ఆమె వచ్చింది, మీకు కాఫీ ఇచ్చింది. సార్ మా పిల్లలందరూ మీ ఫ్యాన్స్ అని చెప్తుంది. మీకంటే మీకు ఒక్కరికైనా కాదు, మీ కపుల్కి ఫ్యాన్స్ అని చెప్తుంది. మీ ఫ్యాన్స్ మీకు ఉండొచ్చు, బట్ మేడం ఫ్యాన్స్ మేడంకి ఉండొచ్చు. మీ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు కొన్ని లక్షల మంది మీ ఇద్దరిని చాలా అభిమానంగా చూస్తారనమాట. సో మేడం మీకు కాంప్లిమెంట్ ఇవ్వడం అనేది చాలా మామూలు విషయమే. మిమ్మల్ని క్రిటిసైజ్ చేయడం అనేది మామూలు విషయమే. నేను చెప్పేది బయట నుంచి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏది? మా డైరెక్టర్ గారు. ఓకే. ఆయన ఒకటే వర్డ్ అన్నారు, వర్కౌట్ అవుతుంది అని. వర్కౌట్ అయింది సినిమాలో మీ క్యారెక్టర్ అని, బాగుంది అని. మొన్న ఇంకా సక్సెస్ అయిన తర్వాత అందరం కూర్చొని సరదాగా మాట్లాడుకుంటుంటే ఆయన సీన్ బై సీన్ అంటే చెప్తున్నారు అనమాట, ఒక్కొక్క షాట్ ఏంటి సార్ అది ఎలా చేశారు అంటే అప్పటిదాకా ఆయన ఆ టెన్షన్ ఓపెన్ అవ్వలేదు. దానికి ముందు అసలు అది ఆ మేనరిజం అసలు భలే ఉంది, బాగా వచ్చింది, చాలా బాగా చేశారని చెప్పి ఫస్ట్ కాంప్లిమెంట్ మా డైరెక్టర్ గారు. అండ్ చాలా మంది తర్వాత చాలా మంది అండి, ఎవ్రీ వన్, అసలు ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు కూడా మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. ఎవరు కూడా బాగాలేదు లేకపోతే ఏంటి గెటప్ ఎలా ఉంది అని ఎవరు అనలేదు. ఆ గెటప్ తోనే అసలు ఫస్ట్ అందరూ సెట్ అయింది ఆ క్యారెక్టర్ కి. చెప్తున్నాను కదా, నేను పర్సనల్ గా నేను కొంచెం బాగా చూసుకుంటాను, నన్ను బాగా కనిపించాలని చూసుకుంటాను. అలాంటిది నేను నన్ను మర్చిపోయాను సినిమాలో. అది ఎవరో చేస్తున్నారు, ఎవరో క్యారెక్టర్ అనుకుని నేను చూసాను ఆ సినిమాని. ఈవెన్ షూటింగ్ చేసినప్పుడు మానిటర్ లో కూడా ఒక చిన్న షాట్ మధునందన్ భయపడుతుంటే వెనక నుంచి రాక్ మీద వస్తుంటాను, సార్ ఎవరు సార్ వీడియో అని అడిగాను నేను. నిన్న మధునందన్ గారు కూడా అదే అంటున్నారు ఇంటర్వ్యూకి వస్తే, భయపెట్టేశాడు భయ. ఆయన కూడా ఈజ్ వెరీ గుడ్ యాక్టర్. ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ అసలు అవన్నీ కూడా ప్రతి ఆర్టిస్ట్ అండి, దీనిలో చేసిన ప్రతి క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా చాలా అద్భుతంగా పర్ఫామ్ చేస్తారండి. సూపర్. నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను. యా ప్లీజ్. నాకు అంతే స్ట్రైట్ గా ఆన్సర్ కావాలి. ఇన్ని సంవత్సరాలు సీరియల్స్ చేశారు, సరే మీరు చెప్పినట్టు ఒక లాస్ట్ 1.5 years 2 years బ్యాక్ ఒక డిసిషన్ తీసుకున్నారు, ఇక చాలు ఇక చాలు అని. ఆ డిసిషన్ తీసుకున్న రోజు మీరు మేఘనా గారు ఏం మాట్లాడుకున్నారు? సినిమా ఇండస్ట్రీ లేకపోయినా, టీవీ ఇండస్ట్రీ లేకపోయినా మనం ఎలా బతకాలి అనేది ఇంపార్టెంట్ అని బిజినెస్ స్టార్ట్ చేసాము. ఓకే. బిజినెస్ పెట్టుకుందాము, మన యూట్యూబ్ ఛానల్ ఉంది. మనం తను ఒక్కటే నాకు ఫ్రీడమ్ ఇచ్చింది ఏంటంటే, నీకు ఎలా కావాలనుకుంటున్నావు అలా ఉండు, నువ్వు లైఫ్ని ఎలా ఎంజాయ్ చేయాలనుకుంటున్నావు అలా ఎంజాయ్ చేయి. నేను ఇలా సంపాదించు, నాకు మనీ కావాలి లేకపోతే బాగా సెటిల్ అవ్వాలి, కోట్లు కావాలి ఎప్పుడు అడగలేస్తాను నన్ను. నాకు ఫ్రీడమ్ ఇచ్చింది అలాగా. సో దాంతో నేను వెయిట్ చేశాను తప్పితే నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఖాళీగా ఉన్నా కూడా. బట్ నేను బేసికల్లీ డాన్సర్, అందరికి తెలిసింది కదా, క్లాసికల్ డాన్సర్, చిన్నప్పటి నుంచి నేర్చుకున్నా. నా బై గాడ్స్ గ్రేస్ ఎవ్రీ ఇయర్ ఒక 2 సార్లు, ట్వైస్ ఆర్ థ్రైస్ నేను యూఎస్ వెళ్ళి వస్తుంటాను షోస్కి. ఓకే. దసరా, దివాళీ ఆర్ మన తానా కూడా డెట్రాయిట్లో జరిగింది, దానిలో కూడా నేను క్లాసికల్ పర్ఫామ్ చేశాను. అందరూ 2011 నుంచి, ఫస్ట్ 2011లో నేను విజిట్ చేశాను, నేను ఉదయ్ కిరణ్ ఫస్ట్ టైం నేను యూఎస్ విజిట్ చేసింది. 2011 నుంచి మధ్యలో కోవిడ్ ఒక 2 years గ్యాప్ తప్పితే మొన్నటి వరకు కంటిన్యూస్ గా వెళ్తూనే ఉన్నాను. అదొక ఇన్కమే కదా నాకు, అంటే లైక్ లైక్ సాటిస్ఫాక్షన్ కూడా. అక్కడ అప్రిసియేషన్ కానీ డాన్స్ గురించి నాకు చాలా మంచి అప్రిసియేషన్స్ వస్తుంటాయి అక్కడ. ఎన్నిసార్లు వెళ్ళారు ఇప్పుడు దాకా? నాకైతే చెక్ చేయాలండి పాస్పోర్ట్. 2 passports నిండిపోయాయి, స్టాంపింగ్ అయిపోయింది, ఇంకో పాస్పోర్ట్ తీసుకోవాలి. లైక్ చాలా ఎవ్రీ ఇయర్ 2011 నుంచి ఇప్పుడు దాకా కంటిన్యూస్ ఎవ్రీ ఇయర్ వెళ్తూనే ఉన్నానండి. అండ్ మీ నోటి నుంచే ఉదయ్ కిరణ్ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి, యాక్చువల్గా నా క్వశ్చనరీలో లేదు, మీరు ఎలాగో ఆయన టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి, ఉదయ్ కిరణ్ గారితో మీకున్న అనుబంధం ఏంటి? నాకు ఆ రోజే పరిచయం అండి, అంటే వీసా ఇంటర్వ్యూకి వెళ్ళాము, అప్పుడు పరిచయం అయ్యారు. తర్వాత కలిసి జర్నీ చేసాము, న్యూయార్క్ వెళ్ళాము. ఫస్ట్ న్యూయార్క్లో ఆల్మోస్ట్ ఒక 20 days కలిసి ఉన్నాము. బాగా అటాచ్ అయిపోయాడు తను, అంటే ఒక సొంత బ్రదర్ లాగా లేకపోతే ఫ్యామిలీ పర్సన్ లాగా చాలా ట్రీట్ చేశాడు నన్ను. ఇంద్రనీల్, ఇంద్ర 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 అని. ఫస్ట్ టైం నేను డాన్స్ చేసి వచ్చి, తనకి నేను డాన్స్ చేస్తానని తెలియదు, ఒకే ప్లేస్ ఉండేవాళ్ళం కానీ నేను కిందకి వెళ్ళి ప్రాక్టీస్ చేసేవాడిని, తనకి వినిపించేది కాదు, మామూలుగా వదిలేసి ఏం చేస్తున్నానో అనుకునేవాడు, బయటికి వెళ్ళాడేమో అనుకునేవాడు. స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత, స్టేజ్ మీద చూసిన తర్వాత పర్ఫార్మెన్స్, లిటరల్లీ స్టేజ్ మీదకి వచ్చి మైక్ తీసుకుని ఐఎమ్ జెలస్ అబౌట్ ఇంద్రనీల్ అని చెప్పాడు. అంటే ఓపెన్గా, లైక్ ఎలా ఎందుకు చెప్పాడంటే,
ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ఇంద్రనీల్కి, ఇంత బాగా డాన్స్ చేశాడని ఇప్పటికీ నాకు తెలియదు, నాకు చెప్పలేదు ఇన్ని రోజులు జర్నీ చేసినా కూడా. మేము ఆల్మోస్ట్ 15 days అంటే లాస్ట్ వీక్లో ఇంకా పర్ఫార్మెన్స్ అనమాట. 15 days మేము అంతా తిరుగుతున్నాము, సిటీస్ అన్ని కవర్ చేస్తాం, సరదా తిరుగుతున్నాము. ఒక్కరోజు కూడా నాకు నేను డాన్స్ చేస్తున్నానని చెప్పలేదు. సడన్గా నాకు చూడగానే అసలు అద్భుతంగా అనిపించింది. అండ్ ఇంతమంది ఫ్యాన్స్, నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను నా ఫ్రెండ్ అని చెప్పుకోవడం అని చెప్పి స్టేజ్ మీద చెప్పాడండి. కదా ఎంత అంటే ఎంత ఎంత ఓపెన్ గా ఒక హీరో అయ్యండి ఎంత సక్సెస్ చూసి అంత ఓపెన్ గా స్టేజ్ మీద చెప్పాడు అనగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత ఇక నేను కాంటాక్ట్ లో ఉండడం జరిగింది అనమాట. ఇట్స్ వెరీ గుడ్ పర్సన్. ఇంకా అసలు కథ లాస్ట్ మినిట్ లో నేను చూడడానికి భయం వేసి వెళ్ళలేకపోయాను నేను అసలు. అంటే నాకు బాగా చాలా క్లోజ్ పర్సన్, అంటే లైక్ బాగా దగ్గరయ్యాడు అని అనిపించి డైరెక్ట్గా చూడాలంటే నాకు ధైర్యం చాలలేదు, వెళ్ళలేకపోయాను అసలు నేను. యా అంటే సారీ ఏదో ఎమోషనల్ చేయాలనో ఏదో వేరే ఉద్దేశం కాదు, టాపిక్ వచ్చింది కాబట్టి అడిగాను. సరే మనం మళ్ళీ మీ కెరీర్ విషయానికి వస్తే, ఇందాక మీరు అన్నారు ఇద్దరం కలిసి ఒక డెసిషన్ తీసుకున్నాము, సో ఇప్పుడు నాకు ఫ్రీడమ్ ఉంది అని. సో ఇప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉంది? ఏం చేయబోతున్నాడు ఇంద్రనీల్? దేనికోసం వెయిట్ చేస్తున్నాడు ఇంద్రనీల్? నెక్స్ట్ కెరీర్లో ఏంటి మీ ప్లాన్స్? ఇప్పుడు ఐ హోప్ చాలా మంది డైరెక్టర్స్ చూసుంటారు అనుకుంటున్నాను ఈ ఫిలిం, ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ. ఇప్పుడు ఇంద్రనీల్ మైండ్ సెట్ ఎలా ఉంది? సో దేనికోసం చూస్తున్నారు? సినిమాలు చేయాలనుకుంటున్నారా, లేదంటే సీరియల్స్ మళ్ళీ రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారా? ఇవన్నీ కాదు, ఒక కొత్త పాత్రలు వెళ్ళాలనుకుంటున్నారా? అసలు మీ అప్రోచ్ ఎలా ఉండబోతుంది ఇకపైన అప్రోచ్ అంటే అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు 2 PROs కాల్ చేశారండి సినిమా చూసిన తర్వాత. డేట్స్ మేము చూసుకుంటాము, మేము మాట్లాడతాము అని చెప్పి. నేను ఇంకా వాళ్ళని ఓన్లీ ఫోన్లోనే మాట్లాడాను, ఇంకా పర్సనల్గా కలవలేదు. కలుద్దామని చెప్పి నేను వెయిట్ చేస్తాను అనమాట. సో నా హోప్ ఏంటంటే చాలా మంది డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ ఈ సినిమా చూసారు కూడా. వాళ్ళకి ఒక థాట్ ఉంటుంది కదా, ఈ క్యారెక్టర్కి ఇతను బాగుంటాడని. డెఫినెట్గా నన్ను అనుకునే ఛాన్స్ ఉంటుంది. అలాంటి ఆఫర్స్లో ప్రతిదీ కమిట్ అవ్వకుండా నాకు నచ్చింది అంటే నేను నిజంగా బాగుంటుంది అని నాకు కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు, నేను చేయగలను, ఈ క్యారెక్టర్ అయితే నాకు బాగా హైలైట్ అవుతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా కమిట్ అవుతాను. సినిమాలు చేయాలని ఆబ్వియస్లీ, నేను మంచి సినిమాలు చేయాలనేది నేను వెయిట్ చేస్తున్నాను అనమాట. అంటే ఇప్పుడు ఫస్ట్ టైం నేను బిగ్ స్క్రీన్లో నన్ను ఎలా చూపించాలో అనేది మా డైరెక్టర్ గారు చూపించారు. అండ్ నేను నా కళ్ళతో నేను చూసుకున్నాను. మొన్న ఒకరు బల్లాల దేవా అని మెసేజ్ ఇచ్చారు. అసలు చూస్తుంటేనే స్క్రీన్ పగలగొట్టుకుని బయటకు వచ్చి మమ్మల్ని చంపేస్తామేమో అనిపించింది. అంత రేంజ్ లో ఉంది క్యారెక్టర్ అది. అదే అలా అనిపించింది అని చెప్పారనమాట. నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఆ వర్డ్ యూజ్ చేయగానే బల్లాల దేవా అనేది, అంటే నిజంగానే డైరెక్టర్స్ థింక్ చేసి అవకాశం ఇచ్చారనుకోండి, ప్రూవ్ చేసుకోవడానికి నేను ఫస్ట్ ఉంటాను డెఫినెట్లీ. మంచిగా బాగా, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్, ఏదో నేను ఓవర్ కాన్ఫిడెన్స్తో చెప్పట్లేదు, ఎలాంటి క్యారెక్టర్ అయినా చేయగలన నమ్మకం నాకుంది. లైక్ డైలాగ్ వర్షన్ కానీ ఆర్ యాక్షన్ పార్ట్స్ కానీ ఏదైనా సరే చేయగలన నమ్మకం నాకుంది. దానికోసం డెఫినెట్లీ వెయిట్ చేస్తాను. మీరు ఫస్ట్ నుంచి కూడా నాకు అలవాటు లేదు నా అంతగా నేను ట్రై చేయడం అనేది.